హలో అండి, అందరికీ నమస్కారం. మొన్న శివరాత్రి అయింది కదా. అందరి ఇళ్లలో కొబ్బరికాయలు ఉంటాయి కదా. మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇళ్లలో కూడా టెంకాయలు కొడతాం కదా. ఇలా మనం కొబ్బరికాయలు మిగిలినప్పుడు కొబ్బరి చట్నీ, కొబ్బరి లడ్డు చేసుకుంటాం కదా. ఇలా రెగ్యులర్గా కాకుండా హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. దానికోసం నేను హాఫ్ కొబ్బరి చిప్ప, 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 2 చిన్న పచ్చిమిర్చి, అలాగే 1.5 ఎండుమిర్చి తీసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్. ఇది హాఫ్ కొబ్బరి చిప్ప కదండి, దానికోసం 1 నిమ్మకాయలో సగం అనుకోండి అంతా చింతపండు ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకును కూడా రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. కొబ్బరి ముక్కను మనం కొట్టిన తర్వాత తినడానికి తీస్తుంటే చాలా కష్టంగా వస్తుంది కదా. అలాంటప్పుడు ఇలా కొబ్బరి చిప్పను ఫ్రిడ్జ్లో ఉంచి ఒక 1 అవర్ తర్వాత తీసి కూలింగ్ అంతా పోయిన తర్వాత తీసి చూడండి, చాలా ఈజీగా వస్తుంది. చూడండి ఎంత ఈజీగా వస్తుందో. నేను కూడా ఈ కొబ్బరి ముక్కను ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత బయటకు తీసి కూలింగ్ అంతా పోయిన తర్వాత తీస్తున్నాను. చాలా ఈజీగా వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత ఈజీగా వస్తుందో, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మిక్సీలో రుబ్బేటప్పుడు మనకి ఇబ్బంది కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా శుభ్రంగా మళ్ళీ ఒకసారి వాటర్లో కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయిని పెట్టుకొని, నేను ఎక్కువగా ఐరనే వాడుతుంటానండి, హెల్త్ కూడా మంచిదని. 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసి వేయించుకోవాలండి. ఇందులోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండును వేయాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇందులో నేను 1 స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను, మీరు రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఒకసారి ఇలా మిక్సీ రుబ్బిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో పోసుకోవాలి. మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ రుబ్బుకున్న తర్వాత దీంట్లోకి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఇందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. 2 వెల్లుల్లి రెమ్మలను ఇలా చితక్కొట్టి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తాలింపు ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ని ఇందులో వేయాలి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మన టేస్టీ హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ సిద్ధమైందండి. నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.